దీని గురించి క్వశ్చన్ లేదు కానీ ఏంటంటే రూతు గ్రంథం చెప్పారు కదా. అందులో ఒక చోట ఆ రూత్ బోయాజు చిరకని ఇచ్చి చేర్చుకున్నారు అని ఉంటది 4వ అధ్యాయంలో. ఒక నిమిషం అండి. 4వ అధ్యాయం ఎన్నో వచ్చింది చెప్పండి. ఒక్క నిమిషం అన్నది చెప్తాను. చెప్పు, అది నాకు తెలిసి చెప్పుని ఇచ్చి అని ఉంటుంది. అక్కడ నాకేం క్వశ్చన్ వచ్చిందంటే సిలువలో దేవుడికి కూడా చిరకనిచ్చారు కదా. ఒకసారి అక్కడ అది దేవుడు ఎక్కడ ఏ వచ్చినమో చూడండి ఒకసారి, నేను కూడా చూస్తున్నా. చెప్తాను. అంతలోపు మీరు ఏదైనా మాట్లాడండి అన్నయ్య, వేరే వాళ్ళని ఎవరిని. అన్నయ్య 2:14 ఉందన్నయ్య. రూతు 2:14 బోయాజు భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినమని ఆమెతో చెప్పగా, అంటే అక్కడ నాకేం క్వశ్చన్ వచ్చిందంటే అక్కడ దేవుణ్ణి అవమానపరచడానికి చిరకనిచ్చారు, ఇక్కడ ఈ సందర్భం చూస్తే ఆమెను చేర్చుకున్నట్టు చిరకనిచ్చారు, కానీ చేదు అని కదా చెప్పారు చిరక అంటే అని క్వశ్చన్ వచ్చిందన్నయ్య. అంటే దీని యొక్క కాంటెక్స్ట్ ప్రకారంగా, అంటే ఈ సందర్భాన్ని మనం సిలువలో ఉన్న సందర్భంతో మ్యాచ్ చేయకూడదు ఫస్ట్ థింగ్. ఎందుకు అంటే ఇది సహజంగా ఆయన తన యొక్క ఉన్నతమైన ఆ యొక్క ఔదార్యాన్ని చూపించడానికి తనకిచ్చిన అవకాశం, రూతుకి ఇచ్చిన అవకాశం. ఇది బోయాజు మంచితనం, రూతు యొక్క విధేయత, ఈ రెండు మనకి కనబడతాయి. దీన్ని మనం సిలువలో దానికి అన్వయించకూడదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇక్కడ సందర్భం మీరు చూడండి, అక్కడ ఏంటి అంటే ఆవిడ వేరే పొలానికి వెళ్లకుండా ఈ పొలంలోనే ఉండమని మళ్ళీ ఈ మాట చెప్తున్నారు. ఏమనంటే, నువ్వు ఆహారం తీసుకునేటప్పుడు ఇక్కడే తీసుకో, నీకు ఏది కావాలన్నా ఇక్కడే తీసుకో, నీకు నీరు కావాలన్నా ఇక్కడే తీసుకో, వేరే ఎక్కడికి నువ్వు వెళ్ళొద్దు అని. సో దాన్ని మనం సిలువలో ఉన్న సందర్భంతో మనం పోల్చి చూడటం అది అంటే హెర్మెనెటిక్స్ ప్రకారంగా కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ కాదు నాన్న, దీన్ని మనం చూడకూడదు. ఓకే ఓకే, కానీ ఇక్కడ చిరక చేదునా తీపినా అన్నయ్య? ఇది సహజం అమ్మా. అంటే ఫుడ్ అంటే తినేది కదా, తినేది ఎప్పుడు చేదుదై ఉండదు కదా, కన్ఫర్మ్ గా మంచి ఫుడ్ అది. ఓకే ఓకే ఓకే, అదే అండి. సరే, ఓకే, మనం సబ్జెక్ట్ లోకి వెళ్దాం. ఆంథ్రోపాలజీ అంటే ఏంటి? తెలుగు మీనింగ్ చెప్పండి చాలు పోని. మనం ఈ యొక్క చెప్పండి. మానవ శాస్త్రం అన్న. ఓకే, ఎందుకది? ఎందుకు స్టడీ చేసాం? ఏం స్టడీ చేసాం? మీరేమన్నా తెలుసుకున్నారా? ఏంటి ఎవరేం మాట్లాడలేము, ఏమన్నా పాటిస్తున్నారా లేకపోతే ఏంటి? ఎందుకు ఈ థియాలజీకి సంబంధించిన కోర్సులు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది? అందరూ శుభ్రంగా వాక్యం చదువుతున్నారు, ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు, ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి అన్ని సందర్భాలు మనం ధ్యానం చేసి మంచిగా హ్యాపీగా మనకున్న కష్టాలను దేవుడితో చెప్పుకుని క్లోజ్ చేసి వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు వచ్చిన థియాలజికల్ కోర్సులు ఇవన్నీ మనకి? థియాలజీలో ఆంథ్రోపాలజీ ఎందుకు ఉందంటే అన్నయ్య, మనం జస్ట్ దేవుడి గురించే కాదు, హ్యూమన్స్కి దేవుడితో ఉన్న రిలేషన్ గురించి తెలుసుకోవడానికి మనం దాన్ని ఆంథ్రోపాలజీ చదువుతాం దాంట్లో. వావ్, థ్యాంక్ యూ అమ్మా. ఇంకా బాగుంది. మీరు మీ నోరుని ఓపెన్ చేయాలని, మీ మనసుని, మీ ఆలోచనల్ని ఓపెన్ చేయాలని ఇది పెట్టింది, Q&A పెట్టింది. మేము సమాధానాలు చెప్తాం, మేము జ్ఞానమైన వాళ్ళు, మేము అద్భుతం, సూపర్, తోపు అని చెప్పడానికి కాదు. ఎవరికి అంత సీన్ లేదు ఇక్కడ. కేవలం ఒక్కరే, మనతో మాట్లాడించేది కూడా దేవుడే, మనకి ఆలోచన ఇచ్చేది కూడా దేవుడే. సో ప్రయత్నం చేయండి,
మీరేం నేర్చుకున్నారో చెప్పండి. అది ఒకవేళ మీ ఆలోచన తప్పైతే దాన్ని సరి చేయడానికి చూద్దాం. నా ఆలోచన తప్పైతే మీ మాటలు బట్టి నేను సరవుతాను. మంచిది కదా! ఒకరిని ఒకరు సరి చేసుకుంటూ ముందుకు సాగుదాం. చెల్లి చాలా బాగా చెప్పారు. ఎందుకు ఆంథ్రోపాలజీ ఎందుకు అంటే, ట్విస్ట్ ఏంటంటే సృష్టిలో ఉన్న ప్రతి దాని గురించి మనకు తెలుసు. మన ఇంట్లో కుక్క ఏం తింటది ఏ టైంలో తెలుసు. ఆఖరికి అది ఎప్పుడు టాయిలెట్కి వెళ్తుందో కూడా మనకు తెలుసు. తెలియంది ఏంటో తెలుసా? నీ గురించి నీకు తెలియదు. మీ మమ్మీ గురించి తెలియదు, మీ డాడీ గురించి తెలియదు, మీ బ్రదర్ గురించి, సిస్టర్ గురించి, ఎవరి గురించి తెలియదు. ఒకవేళ మీరు మ్యారేజ్ అయిన వాళ్ళైతే మీ భర్త ఎందుకు కబ్బడతాడో తెలియదు. మీ భార్య ఉంటే ఆవిడ ఎందుకు మొహం అలా చిరాగ్గా పెట్టుకుందో కూడా తెలియదు. మనం చాలా విచిత్రమైన వ్యక్తులం. మన గురించి మనకి తెలియదు, మన చుట్టూ ఉన్న మన రిలేషన్స్లో ఉన్న వారి గురించి కూడా తెలియదు. కానీ మనకి మొబైల్లో ఉన్న యాప్స్, కార్లో ఉన్న ఆప్షన్స్, ఇంట్లో ఉన్న మన యొక్క పెట్స్ యొక్క అలవాట్లు అన్నీ మనకు తెలుసు. సో ఏం తెలుసుకున్నారు మీరు? దీనివల్ల ఏం లాభపడ్డారు? దీనివల్ల మీ యొక్క ఆలోచన ఏమన్నా మారిందా? హలో, ఇది ఒక ఇంటరాక్షన్ సెక్షన్. ఇది లేకపోతే గ్రూప్ డిస్కషన్ అనొచ్చు. Q&A అనే హెడ్డింగ్ పెట్టారు కానీ అది కాదు. మీరు ఆఫ్లైన్లో ఉంటే ఇంకా చాలా బాగుండేది నాకు. మర్చిపోయినట్టున్నారు అందరూ సబ్జెక్ట్. అయ్యా, హోస్ట్ చేసేది ఎవరు? ఇలా సైలెంట్ గా ఉంటే చాలా మంది లెఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఎవరన్నా కొత్తగా యాడ్ అయ్యారా పోనీ? ఎనీవన్? యాడ్ అయింది నేనే అన్నయ్య, ఇందాక ఆన్సర్ చెప్పిన అమ్మాయిని. అమ్మ, ఇప్పుడు దాకా నువ్వు క్లాస్కి రాలేదా? లేదన్నయ్య. అబ్బా, టూ మచ్ ఇది. మిగిలిన వాళ్ళందరూ దీన్ని బట్టి మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. ఈరోజు నా జూనియర్ మీటింగ్ లింక్ పంపించాక నేను జాయిన్ అయ్యాను. ఓహో, ఓకే ఓకే. ఒకటి ఉందని నాకు తెలీదు, నార్మల్గా ఈరోజు జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ అమ్మా, రెగ్యులర్గా రండి. సరే అన్నయ్య. థ్యాంక్ యూ బాబు. మీ అందరికీ దేవుడి దగ్గర నుంచి వచ్చిన వార్నింగ్ లాగే ఇప్పుడు వచ్చారు మన దగ్గరికి. క్లాస్కి రాని ఆవిడ క్లాస్కి సంబంధించిన సబ్జెక్ట్కి అద్భుతమైన సమాధానం చెప్పారు. క్లాస్కి వచ్చిన మీరేమో చాలా సైలెంట్గా మీరున్న ప్లేస్లో ఉన్నారు. ఓకే, ఎలాగో కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ సబ్జెక్ట్ని చాలా సింపుల్గా ఒక 30 minutesలో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకేనా? దేవుని కృప ఏంటంటే, నిన్న వేరొకరికి ఆంథ్రోపాలజీ చెప్పడానికి 9:30 to 10:30 దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. వాళ్ళకి ఆంథ్రోపాలజీ చెప్తున్నా. ఆంథ్రోపాలజీ నా స్క్రీన్ షేర్ అవుతుందా? కొంచెం వాయిస్తో చెప్పండి. అవుతుందన్న. ఓకే, మానవుడు ఎవరో మనం తెలుసుకుంటాం. మానవుడికున్న సంబంధాలు ఏంటో మనం తెలుసుకుంటాం. అసలు దేవుడు మానవుని ఎందుకు సృష్టించాడో మనం తెలుసుకుంటాం. ఆల్రెడీ తెలుసుకుందాం, మీకు గుర్తు లేదనుకుంటా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. మానవుడి స్వభావం ఎందుకు అలా ఉంటుంది? ఎందుకు మానవుడు పాపం చేస్తున్నాడు? ఎందుకు మానవుడు బలహీనంగా, మీన్స్ అంటే బాడీ విషయంలో కాదు, ఎందుకు పడిపోతూ చాలాసార్లు లెగిస్తూ ఎందుకు ఈ విధంగా ఉంటున్నాడు? ఇవన్నీ కూడా మనం ఈ ఆంథ్రోపాలజీలో చూస్తాం. మనిషి ఒక రకంగా తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఏమనంటే కోతి నుంచి వచ్చాడు అని చెప్పి అనుకున్నాడు. ఇది మనం ఎన్నో సంవత్సరాల నుంచి మన చదువుల్లో చదివాం. అది ఒక సిద్ధాంతం మాత్రమే. అది ఆ సిద్ధాంతానికి నిరూపణ లేదు. సో దీన్ని మనకి ఏమంటామంటే ఎవల్యూషన్ థియరీ అంటాం. చార్లెస్ డార్విన్ అని ఆయన దీన్ని ప్రతిపాదించాడు. ఆయన ఏమన్నాడంటే, ఒక కణం నుంచి బహుకణ జీవులుగా, ఆ తర్వాత ఈ యొక్క నీటిలో నుంచి జీవం బయటకు వచ్చింది.
ఆ విధంగా అది మారుతూ 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 కాలక్రమేణా లాంగ్ టైం ప్రాసెస్ లో కోతిగా మారింది. ఆ కోతి నుంచి మానవుడిగా మారాడు. ఇది వాళ్ళు చెప్పింది. ఓకే, ఇది నిజమని నమ్మడానికి నమ్మకపోవడానికి. చాలా మంది దీన్ని అబద్ధమని కొట్టిపారేసిన సైన్స్ మాత్రం దీన్ని నిజమనే చెప్పుద్ది. ఇప్పటికి కూడా మనం ఆ విధంగానే చదువుతాం. కారణం ఏంటి అంటే కొంచెం ఎముకలు రూపాలు దగ్గరగా ఉన్నాయి కాబట్టి. సమస్య ఏంటి అయితే క్వశ్చన్ ఏంటి, ఎందుకు దీన్ని మనం ఆలోచించాలి అంటే, ఇప్పటి వరకు ఏ అడవిలో నుంచి కానీ లేకపోతే ఏ కోతికి మానవ రూపంలో ఉన్న పిల్లోడు పుట్టలేదు. సెకండ్ థింగ్, ఏ అడవిలో నుంచి నూతన జాతి జనం రాలేదు. ఆ యొక్క ఎవల్యూషన్ ఆగిపోయిందా? ఒకవేళ ఆగిపోతే అసలు మొదలైందని మనం నమ్మచ్చా? రెండు కాదు కదా. కోతే మానవుడే. కారణం ఏంటి అంటే కోతికి మానవుడికి చాలా డిఫరెన్స్ ఉంది. అది ఎముకల్లోనూ లేకపోతే ముఖంలోనూ లేకపోతే రూపంలోనూ నడకలోనూ ఒకవేళ దగ్గర సంబంధాలు ఉండొచ్చేమో, కానీ ఆలోచించే విధానంలో, ప్రవర్తనలో, చేసే పనుల్లో, ఒక వస్తువును వాటి విషయంలో అన్నిటిలోనూ చాలా మార్పులు ఉన్నాయి. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది మనిషికి నైతిక విలువలు ఉంటాయి, జంతువులకి అయి ఉండవు. సో మానవుడు తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఎప్పుడు అర్థమవుతాడు మానవుడు ఎప్పుడు అర్థమవుతాడు అంటే, నీ కార్కి ఏదైనా రిపేర్ వచ్చిందనుకో, నీ బండికి కానీ రిపేర్ వచ్చిందనుకో, లేకపోతే నీ మొబైల్కి రిపేర్ వచ్చిందనుకో, నీ చేతిలో ఉన్నంతసేపు, దాన్ని అటు ఇటు చూసినంతసేపు, దాన్ని ఓపెన్ చేసినంతసేపు అది బాగవదు. దాన్ని ఎవరైతే తయారు చేశారో ఆ షోరూమ్ కానీ లేకపోతే సర్వీస్ సెంటర్ కానీ తీసుకెళ్తే దాన్ని ఓపెన్ చేసి దాన్ని టెస్ట్ చేసి దానిలో ఉన్న ప్రాబ్లం ఏంటో చెప్పగలరు. ఎందుకు ఎగ్జాంపుల్ అంటే, మానవుడిని అర్థం చేసుకోవాలంటే మానవుడిని ఎవరు తయారు చేశారో ఆయన దగ్గరికే మనం వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్తే మనం ఏంటో మనకు అర్థం అవుతాం. సైన్స్ దగ్గరికి వెళ్తేనో వేరే వాటి దగ్గరికి వెళ్తేనో కాదు. అయితే వేరే మత విధానాలు చూస్తే మానవుడిని చాలా తక్కువ చేసి చూసినాయి. ఏ విధంగా చూసినాయి అనేది మనం చూస్తే, ఇది మనం ఆల్రెడీ చూసాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. హిందూ మతం ఏమంటుందంటే, బ్రహ్మతల్లో నుంచి బ్రాహ్మణులు వచ్చారు, భుజాల్లో నుంచి క్షత్రియులు వచ్చారు, నాభి భాగంలో నుంచి వైష్ణవులు వచ్చారు, కాళీ భాగం నుంచి శూద్రులు వచ్చారు, విసర్జాల నుంచి చండాలు వచ్చారు. అంటే మనిషికి ఒక ఏమంటారు దాన్ని, అప్ అండ్ డౌన్స్ పెట్టినాయి. మనిషిని తక్కువ చేసి పెంచినాయి, స్థాయిలు ఏర్పరిచినాయి. మనుషులు సృష్టించుకున్న మతాలు కదా, అందుకనే వాళ్ళు కూడా మనిషిని అర్థం చేసుకోవాలి. మరి అసలు మనిషి ఎవరు చెప్పగలరా? బైబిల్ ఏం చెప్తుంది మనిషి గురించి అంటే, దేవుడు తన స్వారూప్యంలో తన పోలిక చొప్పున మానవుని తయారు చేశాడు. ఎంత గొప్ప విషయం చూడండి. జంతువు పోలిక చొప్పున కాదు, లేకపోతే ఖాళీలో నుంచో లేకపోతే ఇంకో దగ్గర నుంచో కాదు. తన పోలిక, తన స్వరూపం, తన క్యారెక్టర్స్, తన క్వాలిటీస్ అన్నీ పెట్టి దేవుడు మానవుడిని తయారు చేశాడు. మానవుడికి దేవుడు ఎంత విలువనిచ్చాడు అంటే, తన స్థాయిలో విలువనిచ్చాడు. ప్రాబ్లం ఏంటి మనిషికి అంటే, మనిషికి దేవుడికి మంచి రిలేషన్ ఉంది, ఆ రిలేషన్ పాపం వల్ల దూరం అయింది. అప్పటి నుంచి మనిషి ఏమయ్యాడు అంటే, తను అర్థం చేసుకోవడం ఎప్పుడైతే మర్చిపోయాడో, తనని సృజించిన దేవుణ్ణి ఎప్పుడైతే దూరం చేసుకున్నాడో, మనిషి తన సొంత జ్ఞానంతో బ్రతకడం ప్రారంభించాడు. అప్పటి నుంచే పడ్డం ప్రారంభించాడు, అప్పటి నుంచే పాపం ప్రారంభమైంది, అప్పటి నుంచే లోపాలన్నీ కనబడినాయి. సో ఫైనల్ గా మనిషి ఏమయ్యాడు అంటే, తన స్వారూప్యాన్ని, దేవుడు తనకిచ్చిన స్వారూప్యాన్ని తను కోల్పోయాడు. తిరిగి ఆ స్వారూప్యంలోకి రావాలి
అని మనిషి ఆశపడ్డాడు. మనిషి ఆశపడితే అది జరగదు. ఎవరైతే ఆయన సృజించారో ఆయనే ఈ లోకానికి వచ్చి ఆ స్వారూప్యాన్ని తిరిగి మానవుడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉండి ఆయన తను చేయాల్సిన కార్యాన్ని చేశాడు. ఇప్పుడు మన చేతిలో ఉంది పనంతా. అదేంటి అంటే తిరిగి నువ్వు దేవుడి స్వారూప్యాన్ని పొందుకోవాలి అంటే దేవుడు మానవుడు ఈ లోకానికి వచ్చారు కదా, ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళాలి, ఆయన నువ్వు నమ్మాలి, ఆయన్ని అనుసరించి నువ్వు నడవాలి. అప్పుడు ఏం జరుగుద్దన్నా అంటే ఆయన ఏ సహవాసాన్ని అయితే ఆయన సహవాసాన్ని పాపం వల్ల దూరం చేసుకున్నాం కదా, మళ్ళీ ఆ సహవాసాన్ని తిరిగి పొందగలం. ఇదే విషయంలో మనం చూస్తూ మనిషికి లోపలే పోరాటం ఉంది, అందుకని ఈ ప్రాబ్లం ఉంది. ఆ పోరాటం వేటికి మధ్యలో ఉంది, మీరేం చెప్పగలరా? శరీరానికి ఆత్మకు మధ్యలో ఇంకోటి ఉంది నాన్న, బాగా చెప్పారు. ట్రై. ప్రాణమా అన్నయ్య? ఓకే, కొంచెం దగ్గరికి వచ్చారు. ఆత్మ, మనసు, మనస్సు. బాడీ, సోల్, స్పిరిట్, 3. బాడీ, సోల్, స్పిరిట్. మీరు గమనించండి, మీకు ఎప్పుడు ఏదైనా కానీ మీలో ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు నువ్వు తీసుకునే ప్రతి డెసిషన్ విషయంలో ఈ పోరాటం నీ లైఫ్లో నీకు కనబడుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ మీరు బైబిల్ వర్సెస్ని షేర్ చేసినందుకు. బైబిల్ దీన్ని ఓకే చేస్తుంది. ఇదేమి బైబిల్కి మనం బయటికి వెళ్ళి మాట్లాడట్లేదు, బైబిల్లోనే మాట్లాడుకుంటున్నాం. నీ బాడీ ఏం చెప్పుద్ది అంటే, ఒక రకంగా ఉదయం లేచేటప్పుడు నీ బాడీ ఏం చెప్పుద్ది అంటే, కొంచెంసేపు పడుకో, రాత్రంతా తలిసిపోయావా, చాలాసేపు ఫోన్ చూసావు, దాదాపుగా ఫోన్ చూస్తూనే 1 అయిపోయింది, 2 అయిపోయింది, కళ్ళు ఎంత ఇబ్బంది పడినాయి, పడుకో పర్లేదులే. ఇది బాడీ చెప్పుద్ది. పాపం బాడీకి సంబంధించిన కళ్ళ గురించి బాడీ చాలా జాగ్రత్తగా ఉంది, అది చెప్పుద్ది. మనసు ఏం చెప్పుద్ది అంటే, సరేలే బాడీ చెప్పింది నేను నిజమే కదా, రేపు పొద్దున్న చేద్దాం లేపని అంటది. కానీ ఆత్మ ఏం చెప్పుద్ది అంటే, లేదు లేదు, నువ్వు పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుంటే మంచిది కదా అని చెప్పుద్ది. ఈ మూడిట్లుగా పోరాటం జరుగుతూ ఉంటుంది. దేనికి పోరాటం జరుగుద్ది? ఎందుకు ఈ పోరాటం జరగాలి అంటే, నువ్వు మూడిటిని సరైన విధానంలో ఫీడ్ చేయట్లే. అర్థమైందా? నీ ఇంట్లో 3 కుక్కలు ఉన్నాయి, 3 ఏమో ఒకటి వైట్, ఒకటి బ్రౌన్, ఒకటి బ్లాక్. నువ్వు ఫుడ్ పెట్టేసి వెళ్ళిపోతున్నావు, కానీ బ్లాక్ డాగ్ చాలా టూ మచ్, మిగిలినట్లని కొట్టేసి అది తినేస్తుంది. 1 వీక్ తర్వాత నువ్వు ఓ రోజు గమనించవు ఆ కుక్కలు మూడిట్లని గమనించవు. ఇదేంట్రా నల్లది ఎంతలా అయింది, మిగిలిన చూస్తే బగ్గైపోయినాయి, అవి తినడానికి కూడా లేవలేకపోతున్నాయి. నీకు అర్థం కాలా, సర్లే కదా అని పొద్దున్నే చూసి ఫుడ్ పెట్టి కిటికీలోని చూసావు దాన్ని, ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాయని. ఈ బ్లాక్ డాగ్ ఆ రెండింటిని అరిచి మరి, కొట్టి మరి, లేకపోతే కరిసి మరి ఆటి ఫుడ్ని కూడా తినేస్తుంది. సో ఈ బ్లాక్ డాగ్ కంట్రోల్లో మిగిలిన 2 డాగ్లు ఉంటాయి. ఇంకెప్పుడు డామినేట్ చేస్తుంది బ్లాక్ డాగ్ మిగిలిన 2 డాగ్స్ని. కారణం ఏంటో తెలుసా? నువ్వు అది ఎక్కువ ఫీడ్ అయ్యింది. ఈ 3 కూడా నీ బాడీలో ఉన్నాయి, నీలో ఉన్నాయి, బాడీ అనకూడదు, నీలో ఉన్నాయి. నువ్వు వీటిని ఎలా ఫీడ్ చేస్తున్నావు అనే దాన్ని బట్టి నీ ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది నువ్వు ఎలా ఫీడ్ చేస్తున్నావు అనే దాన్ని బట్టే నీ ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. నువ్వు బాడీని ఎక్కువగా ఫీడ్ చేస్తే బాడీ ఏమేమి అడుగుద్ది చెప్పగలరా ఎవరన్నా? బాడీ ఏమేమి అడుగుతుంది? ఆంథ్రోపాలజీ అంతట్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట, అందుకనే డైరెక్ట్ దీనికే వచ్చేసాను నేను. బాడీ లగ్జరీస్ ని, విశ్రాంతిని కోరుకుంటుందండి. ఓకే, గుడ్. ఇంకా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము.
సార్ సార్ ఈ బైబిల్‌లో నుంచి మీరు ఈ విధంగా చెబితే అంటే చెప్పొద్దంటలేదు గానండి. మాకంత స్పిరిచ్యువల్ నాలెడ్జ్ తక్కువ. చూద్దాము. మీరు దాన్ని జనరలైజ్ చేసి చెప్పవలసిందిగా. ఓకే సార్. జనరల్ అన్న మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒకసారి చూస్తారా? ట్రై చేయండి. మీ బాడీ ఏమవుతుందో తెలీదా? ఇందాక చెల్లి ఒకళ్ళు చెప్పారు కరెక్ట్‌గా. నా వాయిస్ క్లియర్ ఉందా? అన్న సారీ, ఒకసారి మీ వాయిస్ బ్రేక్ అయినట్టుందని ఒకసారి నేను అడుగుతున్నా. అందరికి వాయిస్ వచ్చిందంటూ ఇప్పుడు దాకా బ్రేక్ అయ్యిందా? ఒకసారి చెప్పగలరా? లేదన్నయ్య, కట్ అయిందన్నయ్య. కట్ అయిందా? అన్న ఒక 30 సెకండ్స్ నుంచి మీ వాయిస్ కట్ అయ్యింది. ఓహో! ఇప్పుడు వినబడుతుందా? ఇప్పుడు ఓకే అన్న. నా స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుందన్న. దాని మీద ఏమున్నాయి, ఎవరన్నా చదవగలరా? బాడీ గురించి చదవండి. ఫుడ్, వాటర్, షెల్టర్, ఫిజికల్ హెల్త్, ఎనర్జీ, హార్మోన్స్, హైజీన్, స్లీప్, ఎక్సర్సైజ్, రీక్రియేషన్, ఫన్. ఓకే, బాడీ వీక్ అనకూడదండి. ఇవి మంచివి కాదు అని నేను అనట్లా, గుర్తుపెట్టుకోండి. బాడీ ఆశపడేవి మంచివి కాదు అని నేను అనట్లేదు. ఇవ్వకపోతే బాడీ వీక్ అవుద్ది. అది ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తే హెల్తీగా ఉంటుంది. అంతకు మించి ఇస్తే బాడీ హెల్త్ని కోల్పోతుంది. అంతకన్నా తక్కువ ఇచ్చిన హెల్త్ని కోల్పోతుంది. ఇది దీనికి సపరేట్గా మనం చెప్పక్కర్లా. మనం వేటి న్యూస్ ఓపెన్ చేసిన, యూట్యూబ్ షార్ట్స్ ఓపెన్ చేసిన ఎక్కువగా వస్తూ ఉంటాయి దీని గురించి. నా వాయిస్ క్లియర్ ఉంది కదా? మరొకసారి కొంచెం కన్ఫర్మ్ చేయరా? ఓకేనా, క్లియర్. ఓకే, సో మీరు అర్థం చేసుకోవాలని నేను ఆశపడుతున్నా. బాడీ, సోల్, స్పిరిట్, ఈ మూడు కూడా మనలో ఉన్నాయి. బాడీకి మంచి ఫుడ్ ఇవి మంచిదే. బ్యాడ్ ఫుడ్ ఇస్తే బాడీ పాడవుద్ది. మంచి వాటర్ ఇవి మంచిది. బ్యాడ్ వాటర్ ఇచ్చినా అట్లా పాడవుతుంది. అట్లాగే బాడీ గురించి అయితే స్పెషల్గా చెప్పుకోలేదు. మరి సోల్ పరిస్థితి ఏంటి? మనసు ఎప్పుడు మనకి బాగుంటుంది. మీరు ఎప్పుడైనా, మీకు సోల్ గురించి అర్థం కావడానికి చెప్తున్నాను ఎగ్జాంపుల్. మీరు ఎప్పుడైనా నైట్ టైం హర్రర్ స్టోరీస్ విని, మన ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు కదా, హర్రర్ స్టోరీస్ విని కానీ, లేకపోతే హర్రర్ దానికి సంబంధించిన క్లిప్స్ చూసి కానీ మీరు ఎప్పుడైనా పడుకున్నారు అనుకోండి, నైట్ ఏమవుతుంది, ఏం అవ్వచ్చు, కన్ఫామ్గా అవ్వద్దు అంటలేదు, ఏం అవ్వచ్చు? ఒకటి భయం వేస్తుందన్న, రెండవది దానికి సంబంధించిన కళలు రావచ్చు. గుడ్. మన వాళ్ళు పెద్దవాళ్ళైనా మ్యాక్సిమం ఉన్న వాళ్ళు అంటే, రాత్రి అస్సలు బాగాలేదురా, మనసు ప్రశాంతంగా లేదు, అసలు డిస్టర్బెన్స్ గా ఉంది చాలా. ఈ దానికి తగినట్టుగా ఈడేమో ఆడు పక్కనాడేమో అదేదో హర్రర్ మూవీ పెట్టాడు, అది చూస్తా పడుకున్నా, చాలా చిరాకుగా ఉంది. ఏంటి, ఏమైంది అక్కడ? చూసిందేమో బాడీకి సంబంధించిన కళ్ళు చూసి మనసు రిసీవ్ చేసుకుని మనసు ఆలోచించడం అని చేసిందనమాట. అన్కాన్షియస్ మైండ్ మనలో ఉంటది. ఆ మైండ్ దాన్ని ఆలోచిస్తూ కూర్చుంది. నీకు దానికి సంబంధించి ఎక్కువగా కళ్ళు వచ్చినాయి, లేకపోతే ఆలోచనలు వచ్చినాయి, దానివల్ల ఒక భయం కలిగింది నీలో. ఒకవేళ అదే ప్లేస్ లో నువ్వు దాన్ని మంచిగా ఫీడ్ చేసి ఉంటే,
మంచిగా ఫీడ్ చేసి ఉంటే నీకు మంచి నిద్ర పట్టేది, మనసు ప్రశాంతంగా ఉండేది. ఈ మనసు ప్రశాంతత అనేది ఎక్కడ జరుగుతుంది, ఎలా వస్తుంది అంటే నీకు నువ్వు పాజిటివ్గా మాట్లాడుకోవడం అనే దాని నుంచి వస్తుంది. మనసుకు సంబంధించి నేను మాట్లాడుతున్నా. ఓకే, పాజిటివ్గా మాట్లాడుకోవడం అనే దాని నుంచి. రెండోది, మీరు ఎప్పుడైనా గమనించండి, మీకు ఎప్పుడైనా చిరాగ్గా ఉన్నప్పుడు మీరు అలా బయటికి వెళ్ళి, రూమ్లో నుంచి బయటికి వెళ్ళి మంచి గాలి వేస్తున్నప్పుడు, లేకపోతే అప్పుడే సమ్మర్ అయిపోయిన తర్వాత వచ్చే వర్షాలు పడుతున్నప్పుడు మీరు అలా బయట నిలబడ్డారు అనుకోండి, మీకు ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా మీకు ఎలా అనిపిస్తుంది తెలుసా? ఓహో అమ్మాయి సా అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? దేవుడు మనల్ని తయారు చేశాడు, మనల్ని తయారు చేసి అవసరమైన ప్రకృతిని ముందు తయారు చేశాడు. గమనించండి, ప్రకృతిని దేవుడు మన కోసమే తయారు చేశాడు. ఆ ప్రకృతి మనతో ఒక రిలేషన్ కలిగి ఉంటుంది. మనం అర్థం చేసుకుంటే దేవుడితో కూడా ఒక రిలేషన్ కలిగి ఉంటుంది. కీర్తనకారుడు మామూలుగా రాస్తారు ఏమనంటే, పర్వతాలు నిన్ను బట్టి హర్షిస్తున్నాయి అని. సో మనకి మనసు బాలినప్పుడు, మనకు అనిపించినప్పుడు మంచి ఫీలింగ్ ఎక్కడ జరుగుతుంది తెలుసా? మనసుకి మంచి ఊరట ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ వస్తుంది అంటే దేవుడు సృష్టించిన ప్రకృతిలో నుంచి అది వస్తుంది. పాజిటివ్ టాక్, అలాగే ఒక మంచి ఏరియాలో ఒక మంచి ప్రకృతితో నువ్వు పెట్టుకున్న విధానాన్ని బట్టి వస్తుంది. మీరు ఎప్పుడైనా కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు, నైట్ టైంలో వెళ్ళని చూసినప్పుడు, ఇవన్నీ కలగడానికి కారణం అదే. నీ యొక్క మనసును కూడా నువ్వు మంచిగా ఫీడ్ చేసుకోవాలి. చెత్తతో ఫీడ్ చేయొద్దు. చెత్తతో ఫీడ్ చేద్ది ఏమవుతుందో ముందు ఎగ్జాంపుల్లోనే చెప్పాను. మంచితో ఫీడ్ చేస్తే, పాజిటివ్గా నువ్వు ఫీడ్ చేస్తే, మంచి విషయాలను బట్టి ఫీడ్ చేస్తే నీకు ఏ రిజల్ట్ ఇస్తుంది అంటే మంచి రిజల్ట్ని నీకు ఇస్తుంది. సో ఈ రెండు విషయాలు మనం చూసాం ఆల్రెడీ, అందుకనే షార్ట్ కట్ లో చెప్పాను. ఇప్పుడు స్పిరిట్ ని ఫీడ్ చేయడం ఎలా, ఆత్మను ఫీడ్ చేయడం ఎలా? శరీరం దేవుడు మట్టిలో చేశారు, దానికి ఇవ్వాల్సిన ఫీడ్ ని మనం ఇస్తే అది బాగానే ఉంటుంది. సోల్, మనసు దేవుడు మనకి ఇచ్చారు జీవాత్మ నుంచి. అయితే స్పిరిట్ అనేది దేవుని యొక్క ఆత్మకి మన ఆత్మకి ఉండే కనెక్షన్ దానికి ఎక్కువగా ఉంటుంది. అసలు పూర్తిగా ఉండేదే అది స్పిరిట్ కి, ఆత్మ. ఈ ఆత్మ ఫీడ్ ఎప్పుడు జరుగుద్ది అంటే కనుక ఎప్పుడు అది నింపబడుతుంది, లేకపోతే ఎప్పుడు అది మంచిగా నిన్ను నడిపించగలదు అంటే నువ్వు దాన్ని సరైన విధానంలో ఫీడ్ చేసినప్పుడు. గమనించండి, మూడింటిని ఫీడ్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారు అంటే శరీరాన్ని పక్కన పడేస్తారు, కేవలం స్పిరిట్ మీద ఇదవుతారు, ఆత్మని పోషించే విధానంలో ఉంటారు. చాలా వరకు చాలా మందికి అనారోగ్య పరిస్థితులు, అది కూడా విశ్వాసులు సేవకులకు కూడా అనారోగ్య పరిస్థితులు రావడానికి ఇది ఒక కారణం. సో స్పిరిట్ ఫీడ్ చేయడం అంటే ఎట్లాగా అంటే, నువ్వు వాక్యాన్ని చదివావనుకో, నీ ఆత్మ ఆ వాక్యంతో సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే నీ ఆత్మ, పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తున్నాడు అని బైబిల్ చెప్తుంది. పరిశుద్ధాత్ముడు నీలో ఉండి పరిశుద్ధాత్ముడు రాయించిన వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యము నీలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా నీ యొక్క మనస్సుని, నీ శరీరాన్ని కంట్రోల్ చెయ్యాలి. అది విషయం. అలా చెయ్యాలి వాక్యంతోనూ, ప్రార్థనతోనూ, అలాగే ఒక మంచి ఆరాధనతోనూ, అలాగే ఆ వాక్యాన్ని తిరిగి నెమరు వేసుకునే విధానంతోనూ, అలాగే దేవుడి యొక్క విధానంలో నడిచే వారి సహవాసంతోనూ నువ్వు ఉంటూ ఉంటే అప్పుడు నీ స్పిరిట్ ఫీడ్ అవుతూ ఉంటుంది. మీరు అడగచ్చు, లేకపోతే అనుకోవచ్చు, అన్న ఇది ఎప్పుడెప్పుడు చెయ్యాలి? సింపుల్ ఆన్సర్ చెప్తాను నేను. నువ్వు బాడీకి ఆహారం ఎప్పుడెప్పుడు పెడుతున్నావు? కొంతమంది ఉంటారు పొద్దు నుంచి సాయంత్రం దాకా ముందుగానే ఉంటారు, ఏదో ఒకటి అలా నోట్లోకి వెళ్ళాలి, తినుకోవాలి. వాస్తవంగా చెప్పాలంటే బాడీ ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆ అవసరాన్ని నీతో చెప్పుద్ది. అలాగే ఆత్మ కూడా నీకు అర్థమైపోద్ది, ఏంటి నేను తేడాగా ఉన్నాను. నేను ఈ మధ్య కాలంలో నా లైఫ్ లో జరిగింది చెప్తాను. ఈ మధ్య కాలంలో కొంచెం వర్క్ ప్రెషర్ వల్ల నేను ఒక 2 days నేను
ఇప్పుడు ఈవినింగ్ టైంలో వాక్యం చదవలేదు. వాక్యం చదవకపోయేటప్పటికి నాకు నైట్ ఎట్లా అనిపించిందంటే ఏదో ఒక తెలియని భారం. నేను దేవుడికి దూరం అయిపోయాను. నేను దేవుని యొక్క విధానంలో లేను. దేవుడి పని నేను చేయలేను. దేవుని యొక్క విధానంలో నేను నడవలేను. నా వల్ల ఇది కాదు. నేను వాక్యాన్ని చెప్పలేను. 2 డేస్‌కే. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఎప్పుడైతే నువ్వు వాక్యంతో నువ్వు ఫీడ్ చేసుకోలేదో ఆటోమేటిక్‌గా ఆ ఎంప్టీ స్పేస్‌లోకి దాన్ని భయం ఫిల్ చేస్తది. ఆ భయాన్ని ఎవరు రప్పిస్తారంటే సాతానుడు రప్పిస్తాడు. చాలా సింపుల్. ఎప్పుడైతే నీ దగ్గర వాక్యం ఉండదో, ఆ స్పిరిట్ ఫీడింగ్ అనేది ఉండదో, ఆటోమేటిక్‌గా భ్రమపరుచు ఆత్మని లీడ్ చేయడం స్టార్ట్ చేస్తది. భ్రమపరుచు ఆత్మ. ఏమని భ్రమపరుస్తుందంటే నువ్వు ఒక వృధా ప్రయాసగా ఈ భూమి మీద బతుకుతున్నావు అని చెప్పుద్ది. నీ వల్ల ఎవరికీ లాభం లేదు అని చెప్పుద్ది. నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు అని చెప్పుద్ది. అసలు నీ వల్ల నీకే ఉపయోగం లేదు. భ్రమపరుచు ఆత్మ ఈ పనులు చేస్తది. వాక్యాన్ని మర్చిపోయేటట్టుగా, వాక్యానికి దూరమయ్యేటట్టుగా, నిన్ను నువ్వు నెగెటివ్ థాట్‌లోకి తీసుకెళ్ళేటట్టుగా ఎప్పుడు తయారవుతావంటే, నీ స్పిరిట్‌ని కరెక్ట్‌గా ఫీడ్ చేసుకోలేనప్పుడు, నీ యొక్క మనస్సుని కరెక్ట్‌గా లీడ్ చేసుకోలేవు. నీ బాడీని సరిగ్గా నడిపించుకోలేవు. మూడిటికి ఎంత కనెక్షన్ ఉందో చూడండి. ఎందుకు యాంథ్రోపాలజీ మనం స్టడీ చేసాము అంటే, అతి ప్రాముఖ్యమైనది ఈ ఫీడింగ్ జరగాలి నీకు. నిన్ను నువ్వు గమనించుకో ఈ మధ్య కాలంలో, ఈ వీక్‌లో లేకపోతే ఈ ఈ ఈ ఈ డేలో నువ్వెప్పుడు దేవుడికి దూరమయ్యావో అప్పుడు పాపానికి దగ్గరయ్యావు. కారణం ఏంటంటే నీ స్పిరిట్ ఫీడింగ్ కరెక్ట్‌గా లేదు. స్పిరిట్ ఫీడింగ్ లేకపోతే మనసు బలహీనపడుద్ది. అప్పుడు ఈ 2 బలహీనపడితే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఒకటి బ్లాక్ డాగ్. నల్ల కుక్క ఎలా అయితే రెండిటిని డామినేట్ చేసిందో ఆ బాడీ ఈ రెండిటిని డామినేట్ చేస్తది. అప్పుడు బాడీ గెలుస్తది. బాడీ ఏమడుగుద్దో తెలుసా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ అంటే ఎగ్జాంపుల్ కాదు. బాడీ ఏమడుగుద్దంటే చుట్టూ ఉన్న వాళ్ళ వైపు చూసి వాళ్ళు చేయట్లేదా? వీళ్ళు చేయట్లేదా? పెళ్లి కాకుండానే వాళ్ళ రిలేషన్‌లో లేరా? నువ్వు ఉంటే తప్పేంటి? ఈ క్వెషన్ రప్పించేది ఎప్పుడొస్తది అంటే నువ్వు స్పిరిట్ సోల్‌ని బాడీ డామినేట్ చేస్తున్నప్పుడు. ఎప్పుడు నీకు పాపం చేయాలి అనిపిస్తుందంటే బాడీ నిన్ను డామినేట్ చేసి అదే నిన్ను లాక్కెళ్తున్నప్పుడు. సో, గమనించండి. యాంథ్రోపాలజీ అంటే నిన్ను నువ్వు అర్థం చేసుకోవడం. ఇదే నువ్వు. చాలా మంది అడిగారు. ఈ క్లాసెస్ స్టార్ట్ అవ్వకముందు మనం లాస్ట్ ఇయర్ సెండక్ చేసినప్పుడు చాలా మంది అడిగారు. అన్నా ఈ చూడు అర్థం అన్న సారీ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఉంటే నీ విలువ ఏంటో, నీకున్న ఉద్దేశం ఏంటో, నీకున్న ప్రణాళిక మళ్ళీ బ్రేక్ అవుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఓకే అన్న. ఓకే. ఫైనల్‌గా ఈ స్పిరిట్ ఫీడింగ్ అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా?
అన్నయ్య మీ వాయిస్ పూర్తిగా కట్ అయిపోయింది. దీనిలో వినపడుతుందా? ఓకే అండి, వినపడుతుంది. ఓకే, సారీ. ఎలా ఫీడ్ చేసుకోవాలి మన స్పిరిట్ని, ఆత్మని ఎలాగా నింపుకోవాలి, లేకపోతే ఆత్మని ఎలా ఫీడ్ చేసుకోవాలి? బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, లేకపోతే బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవాల్సిన వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథంలో అంటే యేసుక్రీస్తు వారు. ఏకాంతముగా ఆయన గడపడం మనం చాలాసార్లు చూస్తాం. ఏకాంతముగా తండ్రితో ప్రార్థన చేయడానికి ఏకాంతముగా ఆయన గడపడం. ఆఖరికి సిలువ వేసే ముందు కూడా గెత్సెమనే తోటలో ఆయన ఏకాంతంగా గడిపారు, ప్రార్థన చేశారు. ప్రభువా, రేపు ఏం జరగబోతుందో నాకు తెలుసు, నన్ను సిద్ధపరచుదానికి తొలగించమని అడిగి మళ్ళీ వద్దు, నీ చిత్తమే జరగాలి, ఎందుకంటే ఆ చిత్తం నిమిత్తమే నేను వచ్చా, కానీ దాన్ని చెయ్యగలిగే శక్తిని నాకు ఇవ్వి. నీకు కూడా నీ లైఫ్లో నెక్స్ట్ డే నీకున్న టాస్క్ ఏంటో, లేకపోతే నీకున్న పనులు ఏంటో నీకు తెలుసు కదా. నువ్వు ఎలాంటి వ్యక్తులతో నువ్వు గడపాల్సి వస్తుంది, అది ఆఫీస్ అయినా బయట అయినా కాలేజ్ అయినా కానీ. ఎలా ఉండాలి, సారీ చాలా ఇబ్బంది పడుతున్నా. ఏంటి, ఓకే, గమనించండి, మీకంటూ ప్రతిదానికి టైం ఉంది. మన ఫుడ్కి కొంత టైం ఉంది, మనకి మన డ్రెస్అప్ చేసుకోవడానికి కొంత టైం ఉంది, మనకి ప్రపంచంలో జరిగే న్యూస్ చూడడానికి, లేకపోతే రెగ్యులర్గా నువ్వు ఫాలో అయ్యే యూట్యూబ్ ఛానల్లో వాటిని చూడడానికి, ప్రజెంట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నదాన్ని తెలుసుకోవడానికి, ప్రతిదానికి నీకు టైం ఉంది. ఇప్పుడు ప్రశ్న, దేవునితో గడిపే టైం నీకుందా? దేవునితో ఏకాంతంగా గడిపే టైం అది ఏ టైంలో ఉంది? మనం ఒకసారి ప్రశ్నించుకుందామా? బైబిల్ గ్రంథంలో ఈ మాట కనబడుతుంది మనకి. ఏమనంటే అది కీర్తన 90వ కీర్తన అనుకుంటా, ఒకసారి తీయండి. 4 90వ కీర్తన 4వ వచనం ఒకసారి చదువుతారా? అదే అనుకుంటున్నాను, నేను తీయలేదు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె నున్నవి, రాత్రియందుల యొక్క చాము వలె నున్నవి. బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని దృష్టిలో ఒక రోజు 1000 సంవత్సరాలు ఆయనకి. అంటే 1000 సంవత్సరాలు ఆయనకి ఒక రోజుతో సమానం. ఒకసారి ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయండి. వంద సంవత్సరాలు మనిషి బతికితే దేవుడి దృష్టిలో ఎన్ని నిమిషాలు? ప్రయత్నం చేశారు ఏమన్నా క్యాలిక్యులేట్ చేయడానికి? ఆలోచించండి ఈ విధంగా. నేను ఏదో సందర్భంలో క్వైట్ టైంలో ఇది ఆలోచిస్తూ ఉంటే
అప్పటికప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే నాకు వచ్చిన లెక్క, దేవుడి దృష్టిలో 100 సంవత్సరాల మనిషి బ్రతికితే ఆయన దృష్టిలో మన టైంని క్యాలిక్యులేషన్ చేసుకుంటే 2 గంటల 24 నిమిషాలు అంతే. జస్ట్ 2 గంటల 24 నిమిషాల నీ జీవితం దేవుడి దృష్టికి ఎంత విలువైంది. ఇంత 2 గంటల 24 నిమిషాల జీవితం కోసం దేవుడి లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడంట. కానీ మనమేంటో తెలుసా, ఈ 2 గంటల 24 నిమిషాల జీవితాన్ని దేవుడికి కనీసం ఒక రోజులో 24 నిమిషాలు కూడా ఇవ్వలేని పరిస్థితి మనది. జాగ్రత్త. ఏకాంత ప్రార్థన, దానికి సరైన సమయం, ఒక టైం, ఒక రోజులో నువ్వు దేవుడితో గడిపే టైం నీకు ఉండాలి. అది నిన్నేం చేస్తుందో తెలుసా, ఈ లోకానికి వ్యతిరేకంగా పోరాడేలాగా నిలబడుద్ది. దేవుని యొక్క ఆలోచనలో నువ్వు నిలబడేలాగా నిన్ను తయారు చేసేస్తుంది. నీలో ఉన్న లోపాలు నీ ముందే నీకు చూపించి వాటి నుంచి నువ్వు ఎలా తప్పించుకోవాలి, ఎలా నడిపించబడాలి, ఏ విధంగా నిన్ను నువ్వు లీడ్ చేసుకోవాలి, ఏ విధంగా లోకానికి వ్యతిరేకంగా నువ్వు పోరాడాలి, ఎలా నిలబడగలగాలి, ఎలా పడిపోకుండా ఉండాలి, అలా ప్రతి విషయాన్ని దేవుడు నీకు టీచ్ చెయ్యాలి అంటే దేవుడితో నువ్వు ఏకాంతంగా గడపాలి. అప్పుడు నిన్ను, నీ బాడీని, నీ మనసుని కూడా నీ ఆత్మ లీడ్ చేస్తుంది. ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చిన పరిశుద్ధాత్మతో నింపబడి అది లీడ్ చేస్తే అప్పుడు మానవుడు ఎలా బ్రతకాలో అలా బ్రతుకుతాడు. అది నువ్వు అనుకున్నట్టుగా, నేను అనుకున్నట్టుగా, ఇంకెవరో చెప్పినట్టుగా కాదండి. ఎవరు మనల్ని తయారు చేశారో, ఎవరు మనల్ని సృజించారో, ఎవరు మనల్ని ఒక ఉద్దేశ ప్రకారంగా తయారు చేశారో ఆయన లీడింగ్ లో నువ్వు లీడ్ అవ్వాలి, నువ్వు నడిపించబడాలి. అప్పుడు నీ మనసుకి, నీ యొక్క జీవితానికి ఒక అర్థం ఉంటుందండి. లేదంటే మన లైఫ్ ఎలా ఉంటుంది తెలుసా, అర్థవంతంగా ఉంటుంది, అర్థహీనంగా ఉంటుంది. ఆంథ్రపోలజీ మనం చూసేది అదే. ఇన్ని చూసిన మనల్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మన ఎదురుగా ఉన్న వారి యొక్క లోపాన్ని కూడా అర్థం చేసుకుంటాం. అప్పుడు ఆ లోపానికి ఉన్న పరిష్కారం కూడా నీ బుర్రలోకి వస్తుంది. దేవుడు ఇస్తాడు. ఏమనంటే, నువ్వు ఈవిని క్షమించగలవు అని దేవుడే చెప్తాడు. ఎందుకు క్షమించగలవు అంటే ఆవిడలో ఉన్న లోపం ఏంటో నీకు అర్థమైంది. తప్ప ఆవిడది కాదు. ఓ రోజు మాకేమైందంటే, నేను మా యొక్క సంఘంలో కొంచెం మా సేవకులకి వ్యతిరేకమైన పని చేశా. అప్పుడు ఏం జరిగిందంటే ఆయన నన్ను తిట్టారు. అది మా ఇంట్లోనే, మా తల్లిదండ్రుల ముందే నన్ను తిట్టారు. నేను పైనుండి వింటున్నా, నాకు వినిపిస్తుంది. సో నేనేం మాట్లాడలా. పైన కిందకి వెళ్ళి మాట్లాడచ్చు, కానీ మాట్లాడలా. ఇంకా కొన్ని రోజులు అయిపోయింది, మళ్ళీ అదే డిస్కషన్, మళ్ళీ ఇంకేదో జరిగింది. సో ఇట్లా 2-3 సార్లు జరిగింది. నేనేం మాట్లాడలేదు. చాలా టూ మచ్గా అనమాట ఇదంతా. అప్పుడు నా భార్యకి ఒక డౌట్ వచ్చింది. అదేంటి మీరు అసలు ఏం మాట్లాడట్లేదు అని. ఒకే ఒక్క మాట చెప్పాను నేను. ఆయన నన్ను ఇప్పుడు తప్పుగా అర్థం చేసుకున్నారు, కానీ ఫ్యూచర్లో ఆయన కరెక్ట్గా అర్థం చేసుకున్నప్పుడు ఆయన నాతో శుభ్రంగా మాట్లాడతారు. ఇప్పుడు నేను మాట్లాడాను అనుకో, నేను కూడా తప్పుగా అర్థం చేసుకున్నట్టు ఉంటుంది. నేను ఆయనకి అర్థం ఇప్పుడు చెప్పకూడదు. టైం వచ్చినప్పుడు నా మాటకి ఆయన విలువిచ్చే విధానం దేవుడు ఇస్తాడు. ఎందుకంటే నేను దేవుడి విధానంలోనే పనిచేశాను కాబట్టి. తెలుసా, ఒక 6 months or 7 months అయ్యి ఉంటుంది, లేకపోతే 3 months అనుకుంటా. అలా అన్న ఆయనే నన్ను పిలిచి అదే సేమ్ ప్లేస్లో ఒకసారి బయట మీటింగ్ జరిగినప్పుడు వాక్యం చెప్పమన్నారు. మళ్ళీ అదే ఆయన నన్ను పిలిచి వాక్యానికి ముందు ప్రార్థన చేసి గెస్ట్గా వచ్చిన స్పీకర్కి మైక్ ఇమ్మన్నారు. ఎప్పుడు రిలేషన్ బాగుందో తెలుసా, ఆయన పరిస్థితి నేను అర్థం చేసుకున్నప్పుడు. నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నన్ను వాళ్ళు అర్థం చేసుకోవాలి అని. దేవుడు లేని వాళ్ళే, లేదా దేవుడి ఆలోచన అర్థం కాని వాళ్ళే, లేకపోతే వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని వాళ్ళు
నిన్ను అర్థం చేసుకోవాలని ఎలా ఆశిస్తున్నావు? నీకు వాక్యం అర్థమైందిగా, నువ్వు అర్థం చేసుకోవచ్చుగా. ఎందుకు ఈ సబ్జెక్ట్ అంతా మీకు చెప్తున్నా అంటే, ఆంథ్రోపాలజీలో మొదటిది నిన్ను నువ్వు అర్థం చేసుకోవడం, రెండో స్టెప్ ఏంటి అంటే నీ చుట్టూ ఉన్న వారిని అర్థం చేసుకోవడం. ఎందుకు యేసుక్రీస్తు వారు శిలువ మీద ఉన్నప్పుడు వాళ్ళని క్షమించగలిగారు? మొదటి మాటే చాలా క్లియర్ గా ఉంటది. దానిలో మనం ఏదో క్షమాపణ అనేది ఒకటే చూస్తాం. ఆ క్షమాపణకు ముందు వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి అనే కారణం ఉంటది. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదని అంటే శిక్షించబడి నేను ఎలా అర్థం చేసుకున్నాడంటే చాలా క్లియర్ గా వాళ్ళకి నేను ఎవరో తెలియదు కాబట్టి వాళ్ళు ఆ పని చేస్తున్నారు, తెలిస్తే ఆ పని చేయరు. అర్థం చేసుకోండి. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం లోకం నుంచి అంటే, లోకం పాపంతో ఉండిపోయింది, లోకం అపరిశుద్ధతో ఉంది, లోకంలో ఉన్న జనం కూడా అలాగే ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గర నుంచి నీతి న్యాయాలు ఆశిస్తాం మనం, తర్వాత ఏడుస్తాం. వాళ్ళ దగ్గర నుంచి మంచి ఆశిస్తాం. మంచిని స్థాపించే మంచినిచ్చే దేవుడే వాళ్ళ దగ్గర లేనప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మంచి ఎలా ఆశిస్తావు నువ్వు? వాళ్ళ దగ్గర నుంచి నీతి న్యాయాన్ని ఎలా ఆశిస్తావు నువ్వు? మరి ఏం చేయాలన్నా ఆ మంచిని పరిచయం చేయి, అంతే. ఆ మంచిని నీ నుంచి చూపించు, ఆ క్షమాపణని నీ నుంచి చూపించు, ఆ ప్రేమని నీ నుంచి చూపించు, ఆ దేవుడిని నీ నుంచి చూపించు, అంతే. ఆడు ఒకసారి మాట్లాడతాడు, లేకపోతే రెండోసారి మాట్లాడతాడు, మూడోసారి మాట్లాడతాడు, తర్వాత నోరు మూసి కూర్చుంటాడు నీ ముందు. అయ్యి బాబు ఏంటి, ఎలా ఉన్నాడురా, ఎలా ఉందిరా ఈ అమ్మాయి ఎంత ఇదిగా? అప్పుడు చెప్పు, నాలో ఉన్న దేవుడు నాకు ఈ నేర్పించాడండి, నేను ఉదయాన్నే వాక్యం చదువుతాను, ఆ వాక్యంలో ఈరోజు ఈ సందర్భం వచ్చింది, ఇదిగోండి, అందుకని నేను ఇలా ఉన్నానండి. నువ్వు పెద్ద సువార్త రకరకాలుగా అరుస్తూ కేకలు వేస్తూ వద్దు, అవన్నీ అక్కర్లేదు. సువార్తలో బ్రతికి అవతల వ్యక్తిని అర్థం చేసుకుని వారి అపార్థాలు నువ్వు పెద్దవి చేసి భూతద్దంలో చూడకుండా, నీ ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, అదే అమ్మ, నాన్న, బ్రదర్, ఎవరైనా నీకు ఒకవేళ వాళ్ళు అర్థం కావట్లా, తట్టుకోలేకపోతున్నావు, దేవుణ్ణి అడుగు, ప్రభా నన్ను ఏం చేయమంటావు? వాటిని తట్టుకునే శక్తిని నాకు ఇవ్వని ప్రార్థన చేస్తే, ప్రార్థనలో గడిపితే డెఫినెట్లీ దేవుడు నీ స్పిరిట్ ని లీడ్ చేస్తాడు. ఆ స్పిరిట్ లీడింగ్ నీ సోల్ ని లీడ్ చేస్తుంది, ఆ సోల్ నీ బాడీని కంట్రోల్ చేస్తుంది. దట్స్ ఇట్. నువ్వు పాపం జోలికి వెళ్ళడానికే నీ బాడీయే నీకు చెప్పే స్థాయిలో నువ్వు ఉంటావు. అది తప్పు కదా, అలా చేయకూడదు కదా. నీ లోపల ఉన్న మనసు ఆత్మకి కనెక్ట్ అయి ఉంటుంది. అప్పుడు నీ మనసే నీ బాడీని కంట్రోల్ చేస్తుంది. ఈ రెండింటిని కంట్రోల్ చేయాల్సింది ఆత్మ. ఆత్మ నింపబడితే ఈ రెండు కూడా కంట్రోల్లో ఉంటాయండి. అప్పుడు నువ్వు పాపానికి దూరంగా ఉండగలవు. పాపం అంటే అసహ్యించుకునే పరిస్థితి వస్తుంది నీకు. చూడగానే ఇది మనం చేయకూడదు, మనకి సంబంధం లేనిది ఇది. మీలో ఎవరైనా, అంటే ఈ మాట అడుగుతున్నాను తప్పు అనుకోవద్దు, పంది మాంసం తింటారా? మీకు మీరు కొంచెం చిరాగ్గా అనిపించవచ్చు. ఓకే. ఎలక మాంసం తింటారా? లేదా? ఓకే. పోనీ బొద్దింకని తింటారా? ఇదేం క్వశ్చన్లు అండి, ఎంత ఘోరంగా ఉన్నాయి అనుకోకండి. ఎందుకు తినవు నువ్వు? ఎందుకంటే నీకు తెలుసు అది ఇది మనం తినేది కాదు అని. అది చేయనివాడి దగ్గరికి వెళ్ళండి. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, వాడు ట్రైన్ చేశాడండి. వాడి నోటిని, వాడి టేస్ట్ ని, వాడి కళ్ళని, వాడి యొక్క మొత్తం అంతటినే బొద్దింక తినే విధానంలో వాడు ట్రైన్ చేసుకున్నాడు. వాడు ఎలకని తినే విధానంలో ట్రైన్ చేసుకున్నాడు. వాడు అది తినకూడని పదార్థం ఏం కాదు, తినగలిగేటట్టుగా వాడి బాడీని వాడు తయారు చేసుకున్నాడు. సో ఆ తినాల్సిన పరిస్థితులు ఏంటనేది తర్వాత మాట్లాడుకుందాం. చైనాలో ఒకసారి కరువు వచ్చింది, అప్పుడు ఏమీ లేక ఇంకా వాటిని తినడం స్టార్ట్ చేశారు. ఇంకా తర్వాత వాళ్ళకి డైలీ ఫుడ్ అయింది, అంతే. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ అంతా చెప్పానంటే, గమనించండి, నిన్ను నువ్వు ట్రైన్ చేసుకో.
నీ నీ మొబైల్ని అవాయిడ్ చేయడం నీ వల్లే కావట్లేదంటే అసలు నువ్వెంత బానిసవైపోయావు. నీ మొబైల్లో ఉన్న షార్ట్స్ని చూడకుండా ఆపుకోవడం నీకు సాధ్యం కావట్లేదంటే నువ్వు దేనికి నువ్వు కొనుక్కున్న 20 to ఒక 50,000 మధ్యలో ఉండే ఒక ప్రోడక్ట్ నిన్ను కంట్రోల్ చేస్తుంది బ్రో. అర్థం అవుతుందా నీకు? ఏం బ్రతుకది? నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లా. ఏం జరిగింది అక్కడ? ఏంటి లోపం? ప్రాబ్లం ఏంటో తెలుసా? నువ్వు కాదు, నీ ఫీడింగ్ కరెక్ట్గా లేదు, నీ ట్రైనింగ్ కరెక్ట్గా లేదు. గమనించండి, దేవుడు ఈరోజు నీతో మాట్లాడాడు. ఈ మానవ శాస్త్రం నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలి, నీ చుట్టూ ఉన్న వారిని అర్థం చేసుకోవాలి. ఫైనల్గా అలా అర్థం చేసుకోవాలి అంటే నిన్ను తయారు చేసిన సృష్టికర్త దగ్గర రోజు నువ్వు గడపాలి. ఆయన నీకు నేర్పి వెళ్ళరా నాన్న బయటికి వెళ్ళి, ఈరోజు నువ్వు జయించి వస్తావు, నీకు విజయాన్ని నేను ఇస్తాను, నేను వెనకాల ఉంటాను, ఏం పర్లేదు, ఎవరితో ఎలా మాట్లాడాలో నేను చూసుకుంటాను. ఎగ్జాంపుల్ ఎవరు తెలుసా? మోషే 40 years భయపడి పారిపోయాడు. దేవుడితో గడిపిన తర్వాత, మోషే నేను ఉంటాను పదయ్యా. ప్రభా నాకు భయం వేస్తుంది ప్రభా. నీ చేతిలో ఉన్న కర్ర ఎగ్జాంపుల్ పట్టుకుని పద, నువ్వు చేయలేవు కదా, నీ కర్రతో చేయిస్తా నేను, చూడు పదిల్లు. అలాగే అన్నాడు దేవుడు. మనోడు మాట్లాడడానికి భయపడుతుంటే కర్రపాడి జాలే, నువ్వు ఎలాగో చేయలేవు కానీ నీ కర్రతో చేయిస్తా. ముందు అదే. ఇది ఎవరికి సైన్ అంటే ఫరో కాదు, ఫరోని భయపెట్టలా. ఎందుకంటే వాళ్ళ శాస్త్రులు వచ్చారు, వాళ్ళు ఇంకో 2 కర్రలు పడేశారు, అవి కూడా బాగోలేని. ఫరోకి పెద్ద విషయం అనిపించలా, మోషేకి పెద్ద విషయం అనిపించింది. ఇదేంట్రా కింద పడితే పాము అయిపోయింది, ఇది ఎలారా బాబు అనుకునే లోపల ట్విస్ట్ వచ్చింది. వాళ్ళు 2 పాడేశారు, అవి కూడా పామైనాయి. మోషే అనుకున్నాడు, అబ్బా ఇదే దెబ్బేసింది, దేవుడు మన మధ్యలో దృశ్యం అనుకున్నాడేమో. అందులోకి ఈ పామెల్లి ఆ 2టిని మింగేసింది. మళ్ళీ వెంటనే కర్ర అయిపోయింది. నేను ఎందుకు ఇది మీకు చెప్తున్నానంటే, ఎప్పుడు జరిగింది? దేవుడితో ఎన్కౌంటర్ అయిన తర్వాతే. ఆ తర్వాత వరుసగా 9 సార్లు, దాదాపు ఈ 9 సార్లలో 15 సార్లు ఫరోతో గెలిచాడు ఆయన. 15 సార్లు. ఇంకెప్పుడు భయపడలా. చివరికి ఏమయ్యాడో తెలుసా? ఫరో భయపడి మోషేకి దండం పెట్టి మరి, బాబు నమస్కారం, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎప్పుడు ధైర్యంగా ఎదుర్కోగలిగాడు? ఎప్పుడు భయపడిన దగ్గర నిలబడగలిగాడు? ఎప్పుడు పారిపోయిన దగ్గరికి వెళ్ళి పరిగెట్టించగలిగాడు? ఎప్పుడు చావు దగ్గరికి వెళ్ళి నిలబడి అక్కడున్న చావుని వాళ్ళకి పరిచయం చేసి ఎప్పుడు వచ్చాడు? దేవుడితో ఎప్పుడైతే గడిపాడో అప్పుడే. ప్రాబ్లం ఏంటి అంటే, దేవుడితో నువ్వు గడపట్లా. ఇక నుంచైనా ఏకాంతంగా ఆయనతో గడపండి. మానవ శాస్త్రం అయ్యి తెలిసేసుకుంటే ఉపయోగం ఉండదు. తెలుసుకున్న దాని ప్రకారం నువ్వు నడుచుకుంటే అద్భుతం జరుగుద్ది. నువ్వు చేయలేని పని దేవుడు నీతో చేయించగలడు. డోంట్ వరీ. నీలో ఉన్న లోపాలు ప్రపంచం చెప్పుద్ది. నీలో ఉన్న దేవుడికి నీ గురించి, నీ ప్రాబ్లం గురించి, నీలో ఉన్న దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉంటే డెఫినెట్లీ దేవుడి శక్తి ఏంటో నీకు తెలుస్తుంది. ఆయన లీడ్ చేస్తాడు. డోంట్ వరీ. ఈ రోజున్న పరిస్థితి రేపు ఉండదు. ట్రైన్ చేయి, కానీ నువ్వు ట్రైనింగ్ ఆపొద్దు. ట్రైన్ చేస్తే దేవుడు నిన్ను తన పనిలో, తన ప్రణాళిక చొప్పున, తన మహిమ కోసం నిన్ను సృజించిన దేవుడు నిన్ను ఆ మహిమ కోసమే వాడుకుంటాడు. థ్యాంక్ యూ. Q&A సెషన్ అని నన్ను పెట్టి మీరేమో అనవసరంగా క్లాస్ బిగించుకున్నారు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి ఎవరు లెఫ్ట్ అవ్వద్దండి, ఒక్క 2 minutes వినడానికి ప్రయత్నించండి. ఆంథ్రోపాలజీ క్లాస్ ఒక చిన్నగా రీక్యాప్ అయిపోయింది. యాక్చువల్లీ ఈరోజు Q&A సెక్షన్ జరగాలి.
అయితే అన్న చెప్పిన విషయానికి నేను ఒక మాటని జోడించాలని ఆశపడుతున్నాను. అదేంటంటే మనందరిలో ఉండే సహజమైన డౌట్ ఏంటంటే ప్రార్థన చేయలేకపోతున్నాము. సో దానికి చాలా సింపుల్ విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం వాక్యానికి దగ్గర అవుతామో, వాక్యం చదవడం ప్రారంభిస్తామో ఆటోమేటిక్గా మన ఆత్మ అనేది ఆ వాక్యము ద్వారా బలపడుతుంది. ఆటోమేటిక్గా మనం ప్రార్థనలో బలపడతాం అనమాట. ఓకే. సో వాక్యానికి దగ్గర అవ్వండి. ఎక్కువసేపు వాక్యానికి ప్రయారిటీ ఇవ్వడానికి ప్రయత్నించండి. ప్రార్థనా జీవితంలో కూడా ఎదగడం ప్రారంభిస్తారు. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తాను. ఎప్పుడైతే మనం వాక్యాన్ని చదవడం మానేస్తామో, నిర్లక్ష్యం చేస్తామో, ప్రార్థన చేయడం తగ్గిపోతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే వాక్యం ద్వారా ఆత్మ ఎప్పుడైతే బలపడిందో మన శరీర హెచ్చులు అనేవి లేదా మన శరీర క్రియలు అనేవి ఒకదానికొకటి తగ్గడం ప్రారంభిస్తవి. మన ఆత్మ బలంగా ఉంటే. మన ఆత్మ ఎప్పుడైతే చల్లారిపోతుందో ఆటోమేటిక్గా మన శరీరానికి ఉన్న ఆశలు ఏవైతే ఉన్నవో వాటికి బలం వస్తుంది. సో మన ఆత్మీయ జీవితంలో మనం పడిపోవడానికి గల కారణం మనం చేసుకునే మన పరిస్థితులే. ఓకే. ఇక్కడ ఇంకొక పాయింట్ నేను మీకు యాడ్ చేసి నేను ఎండ్ చేస్తాను. చాలా మంది 100కి 99 మంది అడిగే ప్రశ్న ఏంటి అంటే, అన్న నేను ఆత్మీయ జీవితంలో ఎదగాలి, నా కోసం ప్రార్థన చేయండి. నేను విశ్వాస జీవితంలో ఎదగాలి, నా కోసం ప్రార్థన చేయండి. నేను ప్రార్థనా జీవితంలో ఇంకా ఎదగాలి, నా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతారు. కానీ మనం మర్చిపోయే ఒక విషయం ఏంటి అంటే మనం అడిగిన ప్రశ్నకు వెంటనే జవాబు దేవుడు ఇస్తాడనమాట. ఆత్మీయ జీవితంలో ఎదగడానికి, విశ్వాస జీవితంలో ఎదగడానికి, దేవుడికి దగ్గర అవ్వడానికి, వాటికి మనం దేవునికి దగ్గర అవ్వడానికి లేదా ఆత్మీయ జీవితంలో ఎదగడానికి దేవుడు వాడుకునే ఆయుధాలు ఏమైనా ఉన్నాయంటే ఒకటి శ్రమ, రెండవది కష్టం, నిందలు, అవమానాలు, కన్నీరు, బాధ. వీటిని వినియోగించుకుని దేవుడు ఇంకా మనల్ని ఆత్మీయ జీవితంలో ఎదగడానికి పని చేస్తారనమాట. అయితే మనం మర్చిపోయే విషయం ఏంటంటే అడిగింది మనమే, ప్రభువా నన్ను ఆత్మీయ జీవితంలో నిలబెట్టండి అని. అడిగింది మనమే, ప్రభువా మమ్మల్ని ప్రార్థనా జీవితంలో నిలబెట్టమని. అడిగింది మనమే, ప్రభువా ఇంకా నీతో నేను సహవాసం చేయాలని. కానీ ఆన్సర్ వచ్చినప్పుడు వెంటనే మన ప్రార్థన మారిపోతుంది. ప్రభు ఈ శ్రమ నుంచి నన్ను తప్పించు, ఈ కష్టం నుంచి నన్ను తప్పించు, ఆత్మీయ జీవితంలో నేను ఎదగలేకపోతున్నాను. లేదు అలా ప్రార్థించకండి. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ప్రభు ఇప్పుడు నేనేం నేర్చుకోవాలి, ఇంకా నీకు ఎలా దగ్గర అవ్వాలి, ఆ శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు మన లోపల ఉన్న లోపాలు మనకు అర్థమవుతాయి, నిర్లక్ష్యం మనకు అర్థమవుతుంది, మనలో ఉన్న ఆ పిరికితనము మనకు అర్థమవుతుంది. మనం ఏమి చేయలేకపోతున్నామో మనం గుర్తించడానికి ఆ కష్టాలు వస్తవి. వాటిని సరి చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఓకే. థ్యాంక్ యూ అండి. ఓకే చెప్పండి. ఒక క్వశ్చన్ అన్నారు. ఓకే బ్రదర్, ఒక క్వశ్చన్ అడిగారన్నా. అన్న ఓకే ఉన్నారా రవి అన్న? ఒక బ్రదర్ ఒక చిన్న క్వశ్చన్ అడిగారు. జస్ట్ అదొకటి అడగొచ్చు మిమ్మల్ని, పర్లేదా? చెప్పండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే నరహత్య చేయకూడదు. ఓకే. అయితే మనం చూస్తూ ఉంటాము సైన్యాల మధ్య యుద్ధాలు జరుగుతాయి, రాజ్యాల మధ్య యుద్ధాలు జరుగుతాయి. అప్పుడు నరహత్య అంటే మనిషిని చంపడం జరుగుతుంది కదా. సో దాన్ని మనం ఎలా తీసుకోవాలని ఒక బ్రదర్ అడిగారు. సో ఆయన తరపున నేను అడుగుతున్నాను. నరహత్య చేయకూడదు అని బైబిల్ చెప్పింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నరహత్య చేయకూడదు. అది ఎలా చేసినా, నువ్వు నియమాలు పెట్టుకుని చేసినా హత్య. ఓకే. తప్ప అంటే తప్పే, దానిలో ఒప్పేమి దేవుడు చూపించడు. దాన్ని ఒప్పని నేనైనా ఎవరైనా చెప్పడానికి కూడా సరిపోరు. ఇదంతా ప్రజలు పెట్టుకున్నది, ఆ యొక్క సరిహద్దులు, వాటి యొక్క వివాదాలు, ఇవన్నీ. అయితే ఒక చిన్న విషయం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలా జరుగుతుంది అని చెప్పి దేవుడు అప్పటికే ఏనాడో చెప్పేశారు. దేనికి ఇలా జరుగుద్ది అంటే ఎప్పుడైతే దేవుడి యొక్క స్వారూప్యాన్ని లేకపోతే మనిషి ఎందుకు సృజించబడ్డాడు, మనిషి ఎందుకోసం బతుకుతున్నాడు అనే గుర్తింపుని మనిషి మర్చిపోయినప్పుడు అవతల వ్యక్తిని శత్రువుగానే భావిస్తాడు. ఎప్పుడైతే దేవుడు ఉండడో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆలోచన మనలో ఉండదో ఆటోమేటిక్ గా మనం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి అంటే దేవునికి వ్యతిరేకంగానే ఉంటాయి. అందుకనే ఇప్పుడు ఇవి జరగటం
సో అయితే ఇంకొక విషయం, అనే ఒకసారి దేవునికి ఒక చిత్తం ఉంటుందండి. ఆ చిత్తం జరిగించుకోవడం కోసం దేవుడు ఈ విధమైన కార్యాలు యాక్సెప్ట్ చేస్తారు. ఆయన చిత్తాన్ని జరిగించుకోవడం కోసం ఈ విధమైన కార్యాలు యాక్సెప్ట్ చేస్తారు. మరి వీటికి సంబంధించి సమాధానం ఏంటి? లేదా అది ఇజ్రాయెల్ చేసిందా, లేకపోతే ఇంకొకరి చేసిందా? చాలా మంది పిల్లలు అన్నం లేకుండా ఉంటున్నారు, వాళ్ళు చనిపోతున్నారు. అంటే రోమిలికి రాసిన పత్రికలో ఒక మాట అనే ఉంటుంది, ఒకసారి అది రవి అన్న చదివితే మీకు ఇంకా క్లియర్ గా అర్థమయ్యే అవకాశం ఉంది. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం చేస్తారా? నా వాయిస్ పద్దెనిమిదో వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచు. అవునని అంటేనే అంటే అసలు నా డౌట్ అది కాదు. గమనించండి, మనం ఎప్పుడు చూసినా గానీ ఎక్కువగా స్టడీ చేసేది ఎక్కువగా చెప్పండి తమ్ముడు. అంటే ఇప్పుడు జరుగుతున్న యుద్ధాల గురించి కాదన్నా, పాత నిబంధనలో అంటే దేవుడే శత్రువుల గురించి చెప్తున్నప్పుడు భార్యలను చిన్నపిల్లలను సైతం అవునవును చంపమన్నట్టు ఉంటది కదా. నాకు ఆ క్వశ్చన్ వస్తుందనే నేను అది అవును అందుకే ఈ వర్సెస్ చదివించాను. నేను ఆ క్వశ్చన్ ఆల్రెడీ ఉంటుంది మన మనసులో. ఓకే, ఇప్పుడు అదే చెప్పబోతున్నా. సరే అని చెప్పను. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను. ఎందుకు ఐగుప్తులో ఉన్న ఫరో యొక్క పిల్లల్ని దేవుడు మొదటి సంతానాన్ని, జ్యేష్ఠ సంతానాన్ని ఎందుకు సంహరించమని లేకపోతే సంహరించేటట్టుగా మరణ దూతకి ఆజ్ఞాపించారు? వాళ్ళు ఇశ్రాయేలు మొదటి సంతానాన్ని చంపుతున్నారు కదమ్మా, దానికి ప్రతీకగా దేవుడు వాళ్ళకి ఆ శిక్ష అది జరిగిన గుడ్ జరిగిన 80 సంవత్సరాల తర్వాత దేవుడు ఎంత టైం ఇచ్చాడు? 80 సంవత్సరాలు. మోషే పుట్టినప్పుడు ఆ పని చేశారు. 80 ఇయర్స్ అయిన తర్వాత 9 వార్నింగ్స్ అయిన తర్వాత గమనించండి, దేవుడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా మానవుడి మీద అటాక్ చేయరు. దేవుడు వార్నింగ్స్ ఇస్తారు. ఆదాం పాపం చేశాడు, ఏది శపించబడింది చెప్పగలరు ఎవరన్నా? నేల. అసలు ఆదాం పాపానికి నేలకి ఏమైనా సంబంధం ఉందండి? పాపం నేల ఏం పాపం చేసింది? పాపం చేసిందేమో మనోడా, శిక్ష ఏమో నేలక, ముళ్ళపొదలు కాసింది అది. దేవుడు వార్నింగ్ ఎప్పుడు కూడా ముందు ప్రకృతి మీద నుంచి వస్తుంది మన మీదకి. ఫరో విషయమే తీసుకోండి, యెహోవా ఎవడు అని అడిగాడు. ఎవడు అని అడిగినప్పుడు నిరూపించాలి కదా. దేవుడు కూడా చాలా మెల్లగా నిరూపించాడు. ముందు నీటిని ఎర్రగా తయారు చేశారు, మనుషుల మీద పడలా. తర్వాత పంటను పాడు చేశారు, మనుషుల మీద పడలా. తర్వాత పశువుల్ని నాశనం చేశారు, మనుషుల మీద పడలా. తర్వాత ప్రకృతిని చీకటిగా అయ్యేటట్టుగా, ధూళి అయ్యేటట్టుగా, ఈగలు వచ్చేటట్టుగా, కప్పలు వచ్చేటట్టుగా ఇన్ని రకాలుగా చేసిన తర్వాత కూడా మాట విననప్పుడు ఇదిగోండి అదే ఇక్కడ ఉంది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీదను. అమాలేకీలను తీసుకోండి, ఫిలిస్తీన్లను తీసుకోండి, పాత నిబంధనలో ఉన్న ప్రతి రాజ్యాన్ని తీసుకోండి, ఫైనల్ గా ఇజ్రాయేలు రాజ్యాన్ని కూడా తీసుకోండి. ఇజ్రాయేలు దేవుడు ఎన్నుకున్న ప్రజలు, దేవుడు నడిపించుకున్న ప్రజలు, దేవుడు కాపాడుకున్న ప్రజలు. అయినా గాని దుర్నీతితో సత్యమును అడ్డగిస్తే వారి భక్తిహీనతకి
దేవుడు న్యాయవంతుడు కాబట్టి, నీతి న్యాయాలు కలిగిన ఆయన కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో దానికి తగిన దాన్ని వార్నింగ్ ఇచ్చి దేవుడిస్తాడు. సారీ, ఎవరో ఏదో అడిగారు, అర్థం కాలేదు. అంటే ఇది అందరికీ అప్లికేబుల్ కదా అన్న అంటున్నాను. డెఫినెట్లీ. ఎందుకంటే ఇజ్రాయేలీలు కూడా సేమ్ రిజల్ట్ ఇచ్చేసాడు దేవుడు. 70 సంవత్సరాలు తీసుకెళ్లి ఇది ఏంటది చెర్రకి అప్పగించేశాడు, వేరే దేశానికి. 70 years. కానీ 400 years వెయిట్ చేశాడు దేవుడు. అమాలేకీలకు కూడా సేమ్ 400 years వెయిట్ చేశాడు దేవుడు. దేవుడు ఏది కూడా ఆయన వెంటనే అన్నట్లుగా చేయడు, ఇప్పుడే అన్నట్టుగా చేయడు. ఎందుకు అంటే ఆయన చాలా ప్రేమతో మనుషులందరినీ సృజించుకున్నాడమ్మా. కానీ దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తే మనుష్యుల యొక్క భక్తిహీనత మీద దేవుని కోపం రగులుకుంటుంది, డౌటే లేదు. దానికి ఫరో అయినా, అమాలేకీయులైనా, ఫిలిస్తీయులైనా, మిద్యానీయులైనా, ఫైనల్గా ఇజ్రాయేలీలైనా, ఇంకా బాగా ఫైనల్గా చెప్పాలంటే క్రైస్తవులైనా అంతే. ఒకే ఒకటి తెలుసా, ఒకే ఒక్కటి, క్రైస్తు యొక్క రక్తము, ఆయన కృప మనల్ని కప్పి ఉంచింది. దేవుని యొక్క ఉగ్రత మన మీద రాకుండా ఏదైనా ఆపుతుంది అంటే అదేంటో తెలుసా, కేవలం ఒకే ఒకటి, సిలువలో ఆయన కార్చిన రక్తం. దేవుడికి ఈ మానవుల మీద ఇవ్వాల్సిన ప్రతి శిక్షకి ఆయన పరిహారాన్ని చెల్లించేశాడు. డెఫినెట్లీ. కానీ ఎవరైతే దేవుడి యొక్క నీడలోకి రాకుండా, దేవుడి రక్తం కిందకి రాకుండా, వారి సొంత ఆలోచనలు, ఒకవేళ వచ్చి కూడా వారి సొంత ఆలోచనలో చేస్తే మళ్ళీ ఇదే రిజల్ట్ వస్తుంది, డౌటే లేదు ఆ విషయంలో. దేవుని కృప కింద కాకుండా వారి సొంత వాటి మీద ఆధారపడి ముందుకు సాగితే అది భక్తిహీనత. భక్తిహీనులందరి మీద దేవుని ఉగ్రత రగులుకుంటుంది. థ్యాంక్ యూ. అర్థమైందని ఆశిస్తున్నాను. అర్థమైంది. అయితే ఒక చిన్న క్వశ్చన్ అన్న, ఒక సిస్టర్ అడిగారు. అయితే మనకి టైం లేట్ అవుతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్ గా ఇది చూసి మనం క్లోజ్ చేద్దాము. ఒక సిస్టర్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అన్న నా వాయిస్ వినపడుతుంది? ఓకే, చెప్పండి. 9:30కి ఇంకో క్లాస్ ఉంది నాకు, చెప్పండి. ఓకే అన్న, త్వరగా చూద్దాం. అయితే ఏమి లేదన్నా, ఒక పాస్టర్ గారు ఇలా చెప్తూ అన్నారంట, రూతు మ్యారేజ్ అవ్వకన ముందు ఆవిడ చిన్న పిల్లల్ని బలిచ్చేదని ఆ పాస్టర్ గారు చెప్పారంట. సో దాని గురించి ఆ సిస్టర్ కి డౌట్ ఉంది, మీరేం చెప్తారు? ఏం లేదు తమ్ముడు, అప్పట్లో ఈయన ఉన్నారు, అప్పట్లో ఆయన అక్కడికి వెళ్ళారు, ఆయన అక్కడే ఉండేవారు. రూతు వాళ్ళ మావయ్య గారు ఆయన, అలా అమ్మగారు అలా తమ్ముడు గారు అప్పటి నుంచి అక్కడే ఉండి తర్వాత 8 రోజులుగా అప్పుడు బయటకు వచ్చారు. సో దానివల్ల అవన్నీ ఆయనకి తెలిసినాయి. ఆయన నిజంగా మామూలు ఆయన కాదు, ఇక్కడ ఉండాల్సిన ఆయన కాదు. ఎందుకు ఈ విధంగా చెప్పానంటే, నేను ఏదో కొత్త చెప్పాలి అనుకుని ఎట్లాంటి వస్తాయమ్మా. అన్న చిన్న ఒక మాట యాడ్ చేశాను. ఓకే, నేనేదో కొత్తది చెప్పాలి, క్రియేటివ్గా చెప్పాలి. మా ముందున్న వాళ్ళందరూ అబ్బో మా పాస్టర్ గారు ఎంత జ్ఞానం, అసలు ఇప్పుడు దాకా కూడా తెలియదు. చెప్పండి, పర్లేదు తమ్ముడు, నో ప్రాబ్లం. అన్న ఆయన ఆ మాట అనడానికి ఈ కారణం ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చెప్పండి, వాళ్ళు అన్య దేశస్తురాల నుంచి వచ్చారు కదన్న రూతు. అవును. సాంప్రదాయ విగ్రహారాధన అంటే విగ్రహారాధనకు బలిచ్చే కన్సర్న్ ఒకటి ఉంది కదన్న. ఒకవేళ ఆ వంశావళి ఆ జీనియాల నుంచి వచ్చింది కదన్నా, ఉండొచ్చు అన్న మేబీ వాళ్ళ పితరులు కానీ లేదా రూతుకు సంబంధించి, ఎందుకంటే మోయాబు స్త్రీ కదా, అంటే ఉండొచ్చు కరెక్టే. కానీ ఈవిడి ఛాన్స్ ఉందన్న, అంటే ఛాన్స్ ఉందన్న తెలియక. పితరులు అంటే ఇక్కడ నయోమి దగ్గరకు వచ్చినాక అరే ఇది పద్ధతి కాదు,
అసలైన దేవుడు ఈయన అని మాత్రం ఓర్పా ఇడిచిపెట్టిపోయినా రూత్ ఇడిచిపెట్టిపోలే. బైబిల్లో అది లేదు. లేని దానికి మనం ఛాన్స్ ఉంది అన్న. ఆయన ఏదైనా చరిత్ర పుస్తకం ఏమైనా చదివిండేమో, ఒకవేళ ఉంది, స్కోప్ ఉంది. ఆయన చెప్పిన మాటలు మనం తీసేయడానికి లేదు కానీ కాకపోతే మనం చాలా పెద్ద విగ్రహారాధన మూలం ఉంది కాబట్టి మేబీ ఒక్క 1% అయినా వేయొచ్చు అన్న. ఛాన్స్ కాదన్న, ఏది ఊహించి చెప్పకూడదు కదా మనం. అంటే ఆయన చదివి చెప్పినాడేమో మనకు తెలియదు కదన్న. ఆయన ఆథరైజ్డ్ ఏదన్నా చరిత్ర పుస్తకం బైబిల్ కి సంబంధించినవి. స్కోప్ ఉన్న విషయాలన్నీ మనం బైబిల్ కి అన్వయించి మనం మాట్లాడడం అంత కరెక్ట్ అయిన విషయం కాదు. ఒకవేళ అంటే ఇప్పుడు మాట చెప్తే స్కోప్ ఉంది అని చెప్తే పర్లేదు, ఓకే స్కోప్ ఉందని చెప్తే మంచిదే. కానీ అంటే కాదన్న, ఇప్పుడు ఆయన ఎంత అనుకుంటా. అథెంటికేషన్ తో చెప్పినాడో మనకు తెలియదు. మనం ఇట్లా ఆలోచించే ఆలోచన ఉంది. ఎందుకంటే విగ్రహారాధన అంటే అప్పట్లో అమ్మోనీయులు కానీ వీళ్ళంతా దేవతలకు బలిచ్చేవాళ్ళు, బయలుదేవతకి. అట్లా ఈ జీనియాలజీలో ఉందేమో. ఆయన ఎంత కన్ఫర్మేషన్ తో చెప్పిందో మనకు తెలీదు. అదే అయితే రూతు అలా చేశారు అని చెప్పడానికి అయితే మనకి బైబిల్ ఆధారం లేదు. ప్రపంచంలో ఉన్న ప్రతి పుస్తకాన్ని మనం నమ్మడానికి లేదు, కానీ బైబిల్ మాత్రమే మనం నమ్మేది. రెండో విషయం ఏంటి అంటే, ఒకసారి నాకు నా ముస్లిం ఫ్రెండ్కి ఒక డిస్కషన్ జరిగింది. ఎందుకు బైబిల్ నమ్మాలి, ఎందుకు ఖురాన్ నమ్మకూడదు అనే డిస్కషన్. ఆ డిస్కషన్లో నేను తను అడిగా, ఖురాన్ ఎవరు రాశారు అని. ఎవరో ఒక వ్యక్తి తీసుకొచ్చి ఇచ్చాడు అంతే. సో ఏ పుస్తకం మీదైనా నమ్మకం ఎప్పుడు కలుగుతుంది అంటే, అది చాలా ఆధారపూరితంగా ఉంటే కనుక కలుగుతుంది, లేదు అంటే కలగదు. ప్రతిదాన్ని నమ్ముకుంటూ వెళ్ళినా, ప్రతిదాన్ని నిజమే అని చెప్పినా, నేను కూడా ఒక పుస్తకాన్ని రాసి ఇదిగో బైబిల్లో ఈ వ్యక్తుల యొక్క చరిత్ర ఇది అని నేను కూడా రాసేయచ్చు. సో ఏదైనా కానీ ఫైన్, ఒక్కొక్కరిది ఒక ఆలోచన. కానీ బైబిల్ దాన్ని నిజమని ఒప్పుకోలేదు, ఎక్కడా కూడా దాని గురించి సందర్భం రాయబడలేదు. కాబట్టి ఒకవేళ అన్నట్టుగా పితరులు అంటే వాస్తవం, అది మోయాబీలు ఏముంది, ఫిలిప్తీలు, మిద్యానీలు అందరూ అదే విధంగా ఉన్నారు. కాకపోతే రూత్ ఆ పని చేసింది అనడానికి మాత్రం ఎక్కడ ప్రూఫ్ లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. పాసిబుల్ అయితే నెక్స్ట్ క్లాసెస్లో మనం నెక్స్ట్ మండే బైబిల్ స్టడీ ఉంటుంది కాబట్టి పాసిబుల్ అయితే ఎండింగ్లో మరలా మనం కొన్ని క్వశ్చన్స్ రిపీట్ చేయడానికి ప్రయత్నిద్దాము. దేవుని కృప ద్వారా ఇప్పటి వరకు జరిగిన మీటింగ్ని బట్టి దేవునికి మాత్రం మహిమ కలిగిన కాక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. ఎండింగ్ ప్రేయరు. యేసయ్య మీకు వందనములు తండ్రి, నీ కృప ద్వారా ఈ క్షణం వరకు దేవా ఈ యొక్క క్రిస్టియన్ ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ 2లో చివరి క్లాస్లో మేమందరం కూడా కూడుకుని దేవా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి, ధ్యానించడానికి కృప చూపించారు. కృతజ్ఞతలు తండ్రి. మీ సహాయమును దయచేయండి. మా ముందున్న దేవా ఎక్లేషియాలజీ కూడా మేము మంచిగా నేర్చుకోవడానికి కావాల్సిన మీ ఆత్మావేశమును దయచేయండి, కృప చూపించండి. నీ చిత్తంలో దేవా ఈ క్లాసెస్ ఇంకను జరగడానికి, అనేక మంది దేవా నీ మార్గంలోకి నడవడానికి మీ సహాయమును దయచేయమని, కృప చూపించి నడిపించమని దేవా ఈ యొక్క టీంలోనూ ఈ యొక్క గ్రూప్స్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దేవా నీ చిత్తంలో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. దయచేసి గమనించండి, ఇప్పటికీ ఈ యొక్క సీజన్లో 8 సబ్జెక్ట్స్ కాబట్టి 2 సబ్జెక్ట్స్ ఈ రోజుతో క్లియర్ అయినాయి. అయితే ఈరోజు స్టార్టింగ్లో బ్రదర్ అడిగిన క్వశ్చన్ నాకు కొంచెం బాధ కలిగించింది. ఏంటి అంటే ఏ బ్రదర్ అంటే రవి బ్రదర్. సో అది ఏంటి అంటే ఎవరన్నా ఈ క్లాస్ గురించి చెప్పండి అన్నప్పుడు ఎవరు మాట్లాడలేదు. కొంచెం ఆ విషయం బాధ కలిగించింది. సో మరొకసారి నేను ఒక సజెషన్ మళ్ళీ చెప్తున్నాను, దయచేసి నోట్స్ రాయడానికి ప్రయత్నించండి. మీలో కొంతమంది అనుకోవచ్చు వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు కదా అని. కానీ ఒక విషయం ఏంటి అంటే, మీ దగ్గర నుంచి నోట్స్ వచ్చే వరకు మేము వాటిని పబ్లిక్లో పెట్టము, ప్రైవేట్లోనే ఉంచాలని ఆశపడుతున్నాము. దయచేసి నోట్సెస్ ప్రిపేర్ చేయడానికి ప్రయత్నించండి. ఆ విధంగా ముందు కొనసాగుదాము. ప్రాముఖ్యంగా నెక్స్ట్ వీక్ నుండి మనకి ఎక్లేషియాలజీ, సంఘము గురించి, సార్వత్రిక